హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా కూర, అది కూడా వెల్లుల్లి లేకుండా చేసుకుందాం. ముందుగా 3 బంగాళదుంపల్ని తొక్క తీసేసి కుక్కర్లో పెట్టి పసుపు చిటికెడు ఉప్పు వేసి విజిల్స్ రానిచ్చి ఉడకనిచ్చాను. 2 టమాటోల్ని ముక్కల్లా తరిగి ఉంచుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరీ లాల్ మిర్చి, గరం మసాలా మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు. ముందుగా ఒక బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకుని కలర్ మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. అవి కొంచెం ఇలా కలర్ మారి ఫ్రై అయిపోయాక మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసి అన్ని కలిసేట్టుగా బాగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా వేగిపోయిన టమాటోల్లో ముందుగా ఆల్రెడీ దుంపల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం ముందుగా తీసుకున్న ధనియాలు, జీలకర్ర, కాశ్మీరీ లాల్ మిర్చి, గరం మసాలా పొడుల్ని అన్నిటినీ అందులో వేసేసి అన్ని కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 to 3 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని అప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న దుంపల్ని కొంచెం ఇలా మ్యాష్ చేసుకొని, పూర్తిగా కాదు కొంచెం ఇలా మెదుపుకొని ఇందులో వేసేసుకొని మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఈ దుంపలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు అంతా నీళ్లు వేసి నీళ్లతో పాటు మొత్తం కూర అంతటిని కూడా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా కూర రెడీ అయిపోయింది. కావస్తే కొత్తిమీర కూడా మీద నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నవరాత్రుల సమయంలో అల్లం వెల్లుల్లి ఉల్లి తినని వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.